అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏం మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. Universe, please give reading for my collective. What my collective need to know right now. What my collective need to know right now. సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏం మెసేజెస్ ఉన్నాయో. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో right now. So first message వచ్చేసి strength, 2 of cups, 2 more, the magician, four of Pentacles, లాస్ట్ వన్ వచ్చేసి ఏస్ ఆఫ్ కప్స్. వెరీ నైస్. సో చాలా మంచి ఎనర్జీ. 6 ఆఫ్ వాండ్స్ వచ్చేసి బాటమ్ ఆఫ్ ద డెక్ చూపిస్తుంది. సో డెఫినెట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి అని అంటే తొందరలో మీకు చాలా చాలా సక్సెస్ అయితే రాబోతుంది అన్నట్లు చూపిస్తుంది. అన్ని పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి. చూద్దాం, మళ్ళీ నేను తర్వాత తీసుకోవాలనుకుంటే తీసుకుంటాను. బట్ రైట్ నౌ ఇప్పుడున్న దాంట్లో ఏంటి అని అంటే మీకు ఎనర్జీ వైజ్గా తొందరలో మీరు ఏదైనా వర్క్ చేశారు ఇంతవరకు, ఇప్పుడు దానికి సంబంధించి రిజల్ట్ గురించి ఏదైనా చూస్తున్నారు అని అంటే మీకు దానికి సంబంధించి తొందరలో ఒక పాజిటివ్ రిజల్ట్ వస్తుంది, మీరు సక్సెస్ అనేది చూడబోతున్నారు అన్నట్లు ఇక్కడ మెసేజ్ చూపిస్తుంది అనమాట. ఇది లాంగ్ వెయిటెడ్ సక్సెస్. కొంతమంది ఇది చాలా ట్రై చేశారు, చాలా ట్రై చేసిన తర్వాత వచ్చే సక్సెస్ అన్నట్లు చూపిస్తుంది అనమాట. కొన్ని మంత్స్ అయిండొచ్చు, కొన్ని ఇయర్స్ అయిండొచ్చు, అసలు మూమెంటే లేదు అని అంటే ఇప్పుడు మూమెంట్ అనేది ఉంది, మీకు ఈ సక్సెస్ అనేది రిసీవ్ అవుతుంది అన్నట్లు మెసేజ్ చూపిస్తుంది. కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే మీరు కనుక ఏదైనా హెల్త్ విషయానికి సంబంధించి బాధపడుతూ ఉన్నారు, ట్రీట్మెంట్స్ కదంతా అని చెప్పేసి, అలాంటి దానికి సంబంధించి కూడా మీ హెల్త్ కూడా తొందరలో రీకవర్ అవుతుంది. అది కూడా ఏంటి అని అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు వరకు, అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా హెల్త్ రీకవర్ అవ్వదేమో అని చెప్పేసి బాధపడుతూ ఉన్నారు. ఎంత ట్రీట్మెంట్స్ మెడిసిన్స్ అంతా ట్రై చేసినా సరే మీకు సక్సెస్ లేదని అంటే ఫైనల్లీ హఠాత్తుగా మీకు ఒక గుడ్ న్యూస్ అనేది రావడము, మంచి ట్రీట్మెంట్ అనేది, మంచి మెడిసిన్స్, లేకపోతే లైక్ యూనో సడన్లీ మీరు తెలియకుండానే మీ బాడీ ఓన్గా హీల్ అయిపోయి మీరు క్యూర్ అయ్యేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇది జరిగే ఛాన్సెస్ ఉంది. మీరు దీనికి స్పెషల్లీ దీనికి సంబంధించి ఈ మెసేజ్కి సంబంధించి రిజల్ట్ నెక్స్ట్ ఒక 1 వీక్ తర్వాత నుంచే చూసే ఛాన్సెస్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇంకోటి ఏంటి అని అంటే మీలో ఎవరైనా ప్రపోజల్స్ గురించి ట్రై చేస్తూ ఉన్నారు అని అంటే ఏదైనా మ్యారేజ్ ప్రపోజల్కి సంబంధించి ఇలా ఏదైనా చూస్తున్నారు అని అంటే తొందరలో మీకు ఒక ఇన్కమింగ్ ఒక స్ట్రాంగ్ ప్రపోజల్ వచ్చే ఛాన్సెస్ చూపిస్తుంది. ఇది మీకు మనసుకు బాగా నచ్చేది అన్నట్లు, స్పెషల్లీ చాలా చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. సో ఒక స్ట్రాంగ్ ప్రపోజల్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది మీకు. సక్సెస్ అది కూడా, ఈ ప్రపోజల్ ఏదైతే వస్తుందో ఇది చాలా స్ట్రాంగ్ సక్సెస్ అన్నట్లు అనమాట. అంటే మీరు ఫైనల్లీ ఇంతకుముందు సమ్ సార్ట్ ఆఫ్ ఏదో ఒక ఆబ్స్టికల్ వచ్చేసి మీకు నచ్చలేదు ప్రపోజల్స్ అని అంటే ఇప్పుడు ఇది నచ్చే ఛాన్సెస్ చూపిస్తుంది. సో ఇది ఫార్వర్డ్ మూమెంట్ అనమాట. నచ్చడము, తర్వాత నెక్స్ట్ స్టెప్ తీసేసుకోవడము, తర్వాత ఇది మ్యారేజ్ వరకు వెళ్ళేది ఇలా చూపిస్తుంది అనమాట. సో ఇది ఆఫ్టర్ లాంగ్ వెయిట్ చాలా వెయిట్ తర్వాత వచ్చే ఒక గుడ్ ప్రపోజల్ అన్నట్లు కూడా చూపిస్తుంది. అండ్ ఇంకొంతమంది ఇక్కడ ఏంటి అని అంటే మీరు మీ ఫ్యామిలీలో లేకపోతే వర్క్ సిచ్యువేషన్లో అన్నెసరీగా గొడవ పడుతూ ఉన్నారు, ఏదో ఒక అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్, డ్రామా క్రియేషన్స్ ఇలాంటిదంతా నడుస్తూ ఉందంటే
అది కూడా ఆ కాన్ఫ్లిక్ట్స్ కూడా ఇప్పుడు అవంతా అన్నెసరీ డ్రామాస్ అంతా కూడా ఎండ్ అయిపోయి ఒక మంచి పీస్ అనేది హ్యాపీనెస్ అనేది కూడా వస్తుంది ఈ సిచ్యువేషన్లో అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇది చాలా స్ట్రాంగ్గా ఈ మెసేజెస్ మీరు తొందరలో రిసీవ్ చేసుకోబోతున్నారు. అండ్ ఇంకొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే చాలా ఇంట్రెస్టింగ్ రీడింగ్, అన్ని విధాలుగా మనకు పాజిటివ్గా చూపిస్తుంది ఈ రీడింగ్ అయితే. డెఫినెట్లీ క్లెయిమ్ చేసుకోండి. సో కొంతమందికి ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ అండ్ 2 ఆఫ్ కప్స్ చూపిస్తుంది. మీలో ఎవరైనా సింగిల్స్, మిమ్మల్ని మీరు సింగిల్గా చూస్తారు అన్నట్లు, అంటే అఫ్కోర్స్ ఇక్కడ ప్రపోజల్ కూడా చూపిస్తుంది రైట్. ఒకవేళ మ్యారేజ్కి సంబంధించి దానికి సంబంధించి చూస్తుంటే అదొకటి మెసేజ్ ఇక్కడ. అండ్ ఆల్రెడీ మీరు న్యూ లవ్ కోసమో లేకపోతే లైక్ లవ్ మ్యారేజెస్ ఇలాంటిదంతా ఉంటుంది రైట్. అలాంటి దాని మీద ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నా సరే కొత్త పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అయ్యే ఛాన్సెస్ కూడా చూపిస్తుంది. న్యూ లవ్ అనేది బిగిన్ అవుతుంది అన్నట్లు చూపిస్తుంది. సో కొంతమందికి మీకు ఆల్రెడీ ఎవరైనా లైఫ్లో ఉన్నారు, ఇంకా స్టార్ట్ అవ్వలేదు కనెక్షన్, బట్ మాట్లాడుకోవడం ఒక ఫ్రెండ్లీ ఎనర్జీ ఇలా ఉంది అని అంటే తొందరలో మీకు ఒక ప్రపోజల్ వచ్చే ఛాన్సెస్, న్యూ బిగినింగ్ ఇన్ లవ్ అనేది కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, అదైతే డెఫినెట్లీ చూపిస్తుంది. మీ కనెక్షన్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతుంది అన్నట్లు కూడా ఉంది ఇక్కడ. అండ్ ఇంకొంతమందికి ఏంటి అని అంటే మీరు ఆల్రెడీ కనెక్షన్స్లో ఉన్నారు, రిలేషన్షిప్లో మ్యారీడ్ పర్సన్, కపుల్స్ ఇలాంటిదంతా ఉంటేను ఇక్కడ ఏంటి అని అంటే మీకు సంబంధించి కూడా మీకు ఏంటి అని అంటే మళ్ళీ ఒక స్పార్క్ అనేది రావడం, ఆ కనెక్షన్లో మళ్ళీ ఇద్దరు ఒకరినొకరిని ఇష్టపడ్డము, మళ్ళీ స్టార్ట్ చేయడం, కనెక్షన్ అనేది స్ట్రాంగ్గా ఇంప్రూవ్ చేసుకోవడము, అంటే మళ్ళీ ఇంకొకసారి న్యూ బిగినింగ్ అన్నట్లు మీ కనెక్షన్లో చూపిస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, అండ్ మీరు రిసెప్టివ్ ఎనర్జీలో ఉండబోతున్నారు, అంటే మీకు ఇచ్చేవాళ్ళు, అంటే మీకు లవ్ అనేది చూపించేవాళ్ళు, అఫెక్షన్ చూపించేవాళ్ళు వచ్చే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది. ఎక్స్చేంజ్ అనేది కూడా ఇక్కడ నడుస్తుంది అనమాట. అంటే మీరు ఎంత ఎఫర్ట్స్ చూపిస్తున్నారో సేమ్ అవతల పర్సన్ నుంచి కూడా అంతే ఎఫర్ట్స్ అనేది రాబోతుంది. అందుకని ఇక్కడ ఎమోషనల్లీ మంచి ఒక ఆ కనెక్షన్ని బిల్డ్ చేసుకోబోతున్నారు, ఒకరినొకరు బాగా అర్థం చేసుకోబోతున్నారు, చాలా పీస్ అనేది మీ కనెక్షన్లో వస్తుంది అన్నట్లు చూపిస్తుంది. సో రిలేషన్షిప్స్కి వచ్చేసరికి ఇక్కడ ఏంటి అని అంటే మంచి పాజిటివ్ అవుట్కమ్ ఉంది అని చెప్పొచ్చు. అంటే ఒక బ్యాలెన్స్ అనేది రాబోతుంది రెండు పార్టీస్లో. అఫ్కోర్స్ 2 పార్టీస్ ఉంటుంది రైట్, అవతల. సో ఈ ఇద్దరి మధ్యలో మంచి ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది రాబోతుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇది వెరీ బ్లెస్డ్, మీరు ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయిందో లేకపోతే ఇంకా ఏం ఫ్రెష్గా లేదు కనెక్షన్లో, ఏమంటారు అది ఒకరికొకరి మీద అంటే స్పార్క్ అనేది లేదు, ఇలాంటిదంతా ఉంటుంది రైట్. అలాంటిది ఏదైనా ఉంటే మాత్రం డివైన్ నుంచి మీకు సడన్లీ ఒక పుష్ వచ్చేసి మళ్ళీ ఈ కనెక్షన్ అనేది రీస్టార్ట్ అవుతుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఈ మెసేజ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ మీలో ఎవరైనా ఇప్పుడు లేదు, లవ్ లేకపోతే మ్యారేజ్, కమిట్మెంట్స్, కనెక్షన్స్ దీని మీద ఇంట్రెస్ట్ లేదు, జస్ట్ సింగిల్గా ప్రస్తుతానికి హీల్ అవ్వాలనుకుంటున్నారు, మిమ్మల్ని మీరు బ్యాలెన్స్డ్ తెచ్చుకోవాలనుకుంటున్నారు అని అంటే అలాంటి వాళ్ళ కోసం కూడా ఇక్కడ ఏంటి మెసేజ్ చూపిస్తున్నారంటే మీకు తొందరలో మీలో మీకు ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది రాబోతుంది, మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడం, సెల్ఫ్ లవ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అన్నట్లు కూడా చూపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు వరకు మీరు మీకోసం టైం ఇచ్చుకోలేదు, వర్క్స్ ఏమీ మీకు నచ్చినట్లు చేయలేదు, అంటే టైం స్పెండ్ చేయడం, బయటికి ఎక్కడికైనా వెళ్ళడము, అలోన్గా ఉండి బుక్స్ లాంటి చదవడము ఇలాంటిది ఏదైనా జరగలేదు అని అంటే తొందరలో ఆ సాలిట్యూడ్ ఎనర్జీలో మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడము, మీతో మీరు అంటే సెల్ఫ్ లవ్ అనేది ఇంప్రూవ్ అయ్యేది కూడా చూపిస్తుంది అనమాట. అంటే మీకు మీలో మీకే ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ అదొకటే కాదు, ఇక్కడ ఏంటి అని అంటే మీ మేనిఫెస్టేషన్స్ తొందరలో చాలా వరకు చాలా స్ట్రాంగ్గా మేనిఫెస్టేషన్స్ అనేది వర్క్ అవుతుంది, మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ జరుగుతుంది అన్నట్లు చూపిస్తుంది. అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే మీ మీద మీకు ఏదైనా డౌట్ ఉంది, సెల్ఫ్ డౌట్స్, నేను ఇది చేయగలుగుతానా లేదా, ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తానా, ఈ ఇంటర్వ్యూలో నేను క్రాక్ చేస్తానా, ఈ ఎగ్జామ్స్ కంప్లీట్ చేస్తానా, ఇలాంటివంత సెల్ఫ్ డౌట్స్ ఏదైనా ఉంటేను ఈ డౌట్స్ మీరు ఇప్పుడు పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు మీకు ఏంటి అని అంటే యూనివర్స్ నుంచి మీకు కావాల్సిందంతా మీ చుట్టే ఉంది, మీరు చాలా స్ట్రాంగ్ పొటెన్షియల్ అవి ఇక్కడ మీకు కావాల్సిన అంటే మీ ఏదైనా బిజినెస్కి మనం ఇన్వెస్ట్మెంట్ అంటే ప్లేస్, మనీ లేకపోతే మీ స్ట్రెంగ్త్, ఇలా ప్రతి ఒక్క సిచ్యువేషన్కి డిఫరెంట్గా ఉంటుంది రైట్. అలా మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అంటే ఇప్పుడు యూనివర్స్ ఏంటి అని అంటే యు ఆర్ బ్లెస్డ్ రైట్ నౌ, మీరు చాలా స్ట్రాంగ్గా పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ సిచ్యువేషన్లో ఉన్నారు. యాక్చువల్లీ అది ట్రూ కూడా. నేను అందుకే అన్నాను, ఎవరైనా మీరు ఫిబ్రవరి రీడింగ్ చూడలేదు అని అంటే వెళ్ళి చూడండి, నేను దాంట్లో చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను. యాక్చువల్లీ స్టార్టింగ్లో స్పెషల్లీ నేను అక్వేరియస్ సీజన్ గురించి చెప్పినప్పుడు అందులో చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను, చాలా లాంగ్ వీడియో కూడా అది చెప్పాలంటే. సో
ఇది చాలా పవర్ఫుల్ మంత్ ఫిబ్రవరికి. సో అందులో నేను ఒకటి ఏం మెన్షన్ చేశాను అని అంటే, ఈ మంత్ని మాత్రం ఎవ్వరూ మిస్యూజ్ చేసుకోకండి, స్ట్రాంగ్గా మీ వర్క్స్ని చేసుకుంటూ వెళ్ళండి. ఇది రెస్ట్ తీసుకునే టైం అయితే కాదు అని ఇదేదో మెన్షన్ చేశాను, రైట్? సో అలాంటిది అనమాట. ఇక్కడ డిటర్మినేషన్ అనేది మీకు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అస్సలు కొంచెం కూడా మీరు మీ మీద నమ్మకాన్ని కోల్పోకూడదు అన్నట్లు చూపిస్తుంది. ఇది చాలా రైట్ టైం. మీకు మీ లైఫ్లో ఏం కావాలన్నా సరే మీరు మేనిఫెస్ట్ చేస్తారు. అది కనెక్షన్సా, రిలేషన్షిప్సా, స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే సక్సెస్సా, లేకపోతే ఏంటిది మీ లైఫ్లో కావాలనుకుంటున్నారు? ఇప్పుడు వరకు మీరు సెల్ఫ్ వర్త్ లేక పాజిటివిటీ లేక చేయలేదు అని అంటే, ఇప్పుడు మీరు ఆ పొజిషన్లో ఉండబోతున్నారు. డెఫినెట్లీ ఏదైతే కావాలనుకుంటున్నారో అది చేస్తారు అన్నట్లు చూపిస్తుంది. మనకు మెజిషియన్ కార్డ్ అసలు రీసెంట్లీ రానే లేదు, లాస్ట్ 2 months అనుకుంటాను రాలేదనుకుంటాను అసలు మెజిషియన్ కార్డ్. ఇప్పుడు వచ్చింది, ఇది కూడా మనకి ఈ డెక్లో వచ్చింది. ఈ డెక్లో చాలా బాగుంటుంది యాక్చువల్లీ మెజిషియన్ కార్డ్. సో అందుకనే ఇక్కడ యూనివర్స్ నుంచి ఏంటి అని అంటే, స్ట్రాంగ్గా గ్రోత్ అనేది వస్తుంది, మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేది మీకు ఉంటుంది. మీకు కావాల్సిన పొటెన్షియల్ ఏదైతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీలో మీకు అన్నీ మీ చుట్టే ఉన్నాయి, యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే డివైన్ బ్లెస్సింగ్స్ కూడా మీకు ఉంది అన్నట్లు చూపిస్తుంది. ఇది చాలా బెస్ట్ కార్డ్ మనకు. ఎందుకు అని అంటే, ఇందులో ఎలాంటి ఆబ్స్టికల్ లేదు అసలు. ఎందుకు అని అంటే, అన్నీ కావాల్సింది, ఎన్వైర్న్మెంట్ బాగుంది, మీ చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్ మీకు నచ్చుతుంది, మీకు కావాల్సిన థింగ్స్ మీతో ఉన్నాయి, యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఇంకా మీ డిటర్మినేషన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే లో ఎనర్జీలో మీరు ఉండరనమాట. సో చాలా బ్యూటిఫుల్ ఎనర్జీ అనమాట. సో కాబట్టి ఈ న్యూ బిగినింగ్స్ని, ఈ థింగ్స్ ఏదైతే ఉందో మీరు ఇప్పుడు చేయాలనుకుంటున్నారో ఇప్పుడు స్టార్ట్ చేయండి. డెఫినెట్లీ మీకు దీనికి సంబంధించి మంచి సక్సెస్ వస్తుంది అన్నట్లు చూపిస్తుంది. ఓకే, సో కానీ ఇక్కడ మనకు ఒకటే ఒక మెసేజ్ ఈ కార్డ్కి సంబంధించి, మన ఈ రీడింగ్కి సంబంధించి ఏంటంటే, ఇది గుర్తుపెట్టుకోవాలి, ద స్ట్రెంగ్త్ ఎనర్జీతో. 4 of Pentacles కూడా చాలా పాజిటివ్ రీడింగ్ సో ఫార్. కానీ ఇక్కడ ఏంటి అని అంటే, మీరు మీ ఎమోషన్స్, మీ నెగిటివ్ ఆస్పెక్ట్స్, ఎమోషన్స్ కానీ నెగిటివ్ ఆస్పెక్ట్స్ అని చెప్పొచ్చు, అవి కొంచెం కంట్రోల్లో ఉంచుకోవాలి అన్నట్లు మీకు ఇక్కడ స్ట్రాంగ్ మెసేజ్ చూపిస్తుంది యూనివర్స్ నుంచి. ఇప్పుడు స్పెషల్లీ మెజిషియన్ ఉంది, ఇంకా వేరే కనెక్షన్స్ ఉంది, వేరే పర్సన్స్ నుంచి మీరు ఒక బాస్ స్పెషల్గా చెప్పాలి అని అంటే, అథారిటేటివ్ ఫిగర్, ఇంట్లో పేరెంట్స్, ఇలా వాళ్ళతో డీల్ చేస్తున్నప్పుడు నాకు అన్నీ తెలుసు, నేను చాలా గ్రేట్ అన్న ఈగోనెస్తో మాత్రం అస్సలు వెళ్ళకూడదు అన్నట్లు చూపిస్తుంది. ఇది ఎవరైనా అయ్యుండొచ్చు సిచ్యువేషన్. ఆ ఈగోస్ని, ఆ నెగిటివ్ సిచ్యువేషన్స్ని మీరు కంట్రోల్లో ఉంచుకోవాలి, దానిని టేమ్ చేయాలి. అప్పుడు మీకు ఇంకా మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఆ పీస్ అండ్ బ్యాలెన్స్ కూడా వస్తుంది. మీరు ఆ అలైన్మెంట్ నుంచి మిస్ అవ్వకూడదు అన్నట్లు కూడా మీకు ఇక్కడ చాలా స్ట్రాంగ్ మెసేజ్ చూపిస్తుంది అనమాట. ఓకే, సో రైట్ నౌ మీకున్న ఆబ్స్టికల్ ఏంటి? ఎందుకంటే మజిషియన్కి అన్నీ ఉన్నాయి కాబట్టి కొన్నిసార్లు ఇది ఏమవుతుందంటే, ఒక టైప్ ఆఫ్ ఈగో టైప్ అనమాట. నాకు అంత తెలుసు అన్న దగ్గరికి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంది. సో అది రాంగ్ ఎనర్జీ అవుతుంది. అందుకనే మనకి ఇక్కడ స్ట్రెంగ్త్ కార్డ్ దాంతో పాటు కలిసి వచ్చింది. సో కాబట్టి మీరు ఏంటి అని అంటే, మీ నెగిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ ట్రేట్స్ ఏమైనా ఉంటే అవి కంట్రోల్లో ఉంచుకోవాలి. ఎవరైనా ఏదైనా హెల్ప్ చేయడానికి వస్తున్నారంటే ఫస్ట్ వాళ్ళు అది కంప్లీట్లీ వినేసి, ఓకే దీని నుంచి నాకు ఈ హెల్ప్ వస్తుందని చెప్పేసి చాలా గ్రౌండెడ్గా డౌన్ టు అర్త్ ఉండి మీరు సిచ్యువేషన్ హెల్ప్ అనేది తీసుకొని అక్కడ నుంచి ముందుకు వెళ్ళాలి అన్నట్లు చూపిస్తుంది అనమాట. సో ఈ బిహేవియర్ మాత్రమే మీకు కొంచెం టఫ్ అన్నట్లు ఉంది. అండ్ ఈ బిహేవియర్ మీలో ఎవరికైనా ఇలాంటివి మనం నోటీస్ చేసేస్తాం, అఫ్కోర్స్ మనకు తెలిసిపోతుంది అది ఏంటి అని చెప్పేసి. సో అలాంటిది ఏదైనా జరుగుతుందో అనిపించిన వెంటనే మీరు అక్కడ నుంచి పక్కకు వచ్చేసి నేచర్లో టైం స్పెండ్ చేయడము, లేకపోతే కామ్గా ఉండడము, సైలెంట్గా ఉండడం మెయింటైన్ చేయడము, ఇదంతా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఇది చేసిన వెంటనే, ఈ గ్రౌండెడ్ ఎనర్జీ వచ్చిన వెంటనే ఇంకొంచెం ఎక్కువ మేనిఫెస్ట్ చేస్తారు అన్నట్లు చూపిస్తుంది. అండ్ ఇక్కడ మనకు 4 of Pentaclesతో కూడా ఇంకొక ఎనర్జీ ఇక్కడ ఏంటి అని అంటే, డెఫినెట్లీ గ్రోత్, మంచి సక్సెస్ చాలా చూపిస్తుంది రీడింగ్లో. కానీ 4 of Pentaclesని కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఏంటి అని అంటే, ఎంతవరకు స్పెండ్ చేయాలి, ఎంతవరకు మీతో సేవ్ చేసుకోవాలన్నది కూడా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు వచ్చేసింది కదా అని ఓవర్గా స్పెండ్ చేస్తే అది నిలబడదు, రైట్? బేసిక్ థింగ్. సో అలాంటిది ఇక్కడ చూపిస్తుంది. కొంచెం రెస్ట్రిక్టివ్ కూడా ఉండాలి మీకు వచ్చే పాజిటివ్ అవుట్కమ్లో. సో దాన్ని ఎవరితో షేర్ చేసుకోవాలి, ఎంత షేర్ చేసుకోవాలి అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో మీరు కొంచెము గివింగ్ ఎనర్జీలో ఉండాలి అని అంటే మంచి రిసీవ్ చేసుకోవాలి, మీరు కూడా ఎవరికైనా ఇవ్వాలి, హెల్ప్ చేయాలని అని అనుకుంటే ముందు ఫస్ట్ మీరు ఈ
అంటే నేను ఇందాక చెప్పాను రైట్, సేవింగ్స్ లాంటిది అంత వేస్ట్ చేసుకోకుండా లైక్ స్టెప్ బై స్టెప్ వెళ్ళండి అని. సో అలా చేసి మీరు కొంచెము ఎవరైనా మీకన్నా డౌన్లో ఉంటే వాళ్ళకి హెల్ప్ చేస్తే అది ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతుంది అన్నట్లు కూడా చూపిస్తుంది అనమాట. కానీ కొంచెం మనీ విషయానికి వచ్చేసరికి రెస్ట్రిక్టెడ్గా ఉండడము ఈ టైంలో బెస్ట్ అన్నట్లు కూడా మీకు ఇక్కడ స్ట్రాంగ్ మెసేజ్ అనమాట. ఎందుకు అనంటే ఈ సక్సెస్ వచ్చింది కదా అని చెప్పేసి, ఆఫ్టర్ లాంగ్ టైం వచ్చింది కదా అని చెప్పేసి ఓవర్గా దాన్ని మిస్యూజ్ చేయడం వల్ల కూడా అంటే మళ్ళీ తొందరలో అది అఫ్కోర్స్ అంటారు కదా, ఏదో సామెత ఉంది, కూర్చొని తింటూ ఉంటే కొండైనా సరే కరిగిపోతుంది అని చెప్పేసి. సో సిమిలర్ ఎనర్జీ అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. సో మీరు కొంచెం రెస్ట్రిక్టెడ్గా ఉండాలి, స్పెషల్లీ మనీ విషయానికి వచ్చేసరికి ఈ టైంలో అన్నట్లు చూపిస్తుంది. ఓకే, సో లాస్ట్ మెసేజ్ అవసరం లేదనుకుంటాను. సో ఎస్, ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఈ రీడింగ్ హెల్ప్ అయ్యింది, రెజొనేట్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ అవుతే please hit that like button, share and subscribe to my channel. I will see you in the next reading. Bye for now. Take care.